జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై దాడి అమానుషమని గాజ్వాక జింక్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు గంధం వెంకట్రావు వాకర్స్ మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో కశ్మీర్కు వెళ్లిన పర్యాటకులపై దాడి చేసిన ఉగ్రవాదులను కేంద్రం మట్టి కరిపించిందని తెలిపారు. భారతదేశంలో ఉన్న ఉగ్రవాదులను తరిమి కొట్టాలన్నారు. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్క పౌరుడు దేశానికి అండగా నిలబడాలని వారు కోరారు. ఇక నెల్లూరు జిల్లాకు చెందిన మధుసూదన్ రావు, విశాఖ జిల్లాకు చెందిన చంద్రమౌళి ఉగ్రవాదుల దాడిలో మృతి చెందారని వారి కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జింక్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తారీఖున జమ్మూ కాశ్మీర్ పాల్గొనలో జరిగినటువంటి దాడిని ముక్తకంఠంతో భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది జనాభా అంతా కూడా ఖండించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు పాకిస్తానీ దేశం ఎప్పుడు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు భారతదేశం పైన కుట్ర చేస్తూ ఎలాగోలాగ విచ్ఛిన్నం చేయాలని చెప్పి ప్రతి సందర్భంలో ప్రయత్నం చేస్తున్నా భారత సైనికులు ఎక్కడ కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా ఎప్పటికప్పుడు వాళ్ళు బుద్ధి చెప్తూనే ఉన్నారు. కానీ మొన్న జరిగినటువంటిది విహారయాత్రకి వెళ్ళినటువంటి అమాయకులైనటువంటి వాళ్ళు ఫ్యామిలీతో పాటు వెళ్ళి అక్కడ విహారయాత్రలో ఉండగా సుమారు 27 మందిని పైగా వాళ్ళని కాల్చేయడం జరిగింది. ఇది మతాల మధ్య జరుగుతున్నటువంటి కుట్ర కాదు, ఇది దేశాల మధ్య జరుగుతున్నటువంటి కుట్రగా మనం అభివర్ణించాలి. ఎందుకంటే అన్ని మతాలతో కలిసి మనం జీవిస్తున్నటువంటి భారతదేశంలో వాళ్ళు కొంతమందిని టార్గెట్ చేస్తూ ముఖ్యంగా హిందువుల్ని వాళ్ళని ఐడెంటిఫై చేసి చంపడం అనేది ఇవాళ భారతదేశంలో ఎవరో కూడా దాన్ని సహించడానికి నేరంగా భావిస్తున్నాం. అందుగురించి ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ టెర్రరిస్ట్ ఏదైతే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారో దాన్ని ముట్టిపెట్టాలని చెప్పి అందుగురించి ఇవాళ బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అలాగే మిగిలినటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ దానికి మద్దతు పలికాయి. ఏ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది జనం అంతా కూడా అండగా నిలుస్తాం. ఎందుకంటే ఖచ్చితంగా ఇది క్షమించడానికి నేరం కాబట్టి పాకిస్తాన్ పైన ఎలాంటి చర్య చేపట్టినా సరే ప్రతి ఒక్కరు కూడా దానికి అండగా నిలబడాలని చెప్పేసి కూడా అందరి తరపున కూడా కోరుకుంటూ ఎవరైతే ఇవాళ విషయం, ఎందుకంటే ఇవాళ చనిపోయిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 2 ఉన్నారు. అందులో విశాఖపట్నం నుంచి చంద్రమౌళి గారు, అలాగే నెల్లూరు దగ్గర ఉన్న కావల్లో మధుసూదన్ రావు గారు కూడా ఇందులో చనిపోవడం కూడా జరిగింది. మరి అందరికి కూడా ఆత్మకి శాంతి కలగాలని చెప్పి ఇవాళ జింక్ గ్రౌండ్లో వాకర్స్ అందరం కూడా మనం అన్ని రాష్ట్రంలో దేశంలో అన్ని మూలల్లో కూడా ఇలాగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళకి సంతాప సూచంగా ఇవాళ హిందుస్థాన్ జింక్ గ్రౌండ్లో కూడా మరి వాకర్ అసోసియేషన్ తరఫున కూడా మనం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారికి మా అందరి తరఫున కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. టెర్రరిస్టులు మన భారతదేశం మీద విరుచుపడ్డారు. పాకిస్తాన్ మాకు సంబంధం లేదంటూనే పాకిస్తాన్ దీన్ని కాలు దువ్వాలు మన మీద వస్తుంది. అంటే నేను చెప్పింది ఏంటంటే వాళ్ళు టెర్రరిస్టులు మగవాళ్ళే. మనం ప్రతిదానికి అంటాం అరే గాజు వేసుకుంట్లో కూర్చొని, కనీసం మన ఆడవాళ్ళు మమ్మల్ని చంపేయండి ఆ రోజు. అంటే ఆడవాళ్ళు గాజులు వేసుకునే కూడా అక్కడ మమ్మల్ని కూడా చంపంటారా అన్ని స్టేజ్ కంటే వాళ్ళు చంపకుండా అంటే అంతకన్నా ఆడవాళ్ళకంటే వాళ్ళు హీనస్తులు అన్నమాట. మన ఆడవాళ్ళు మగవాళ్ళు చంపుతుంటే మమ్మల్ని చంపంటారా, మరి వాళ్ళగా మమ్మల్ని చంపంటారా అనే స్టేజ్కి మన ఇండియన్స్ అంటే మనం పోలిస్తాం మామూలుగా ఆడవాళ్తాను, అరే అదో ఆడవాళ్తాను, కానీ అంతగానో హీనమాట. అంటే ఆ చర్యని మనం మనం ఎంత నీచులు అంటే మనం దేన్ని పోల్చినాం ఆ నీచుల్ని. భారత్ ఇలాంటి ఖండిస్తున్నాం, ఇలాంటి జరగకూడదని మన ఇండియన్ గవర్నమెంట్ చర్యలు తీసుకునేదని కోరుకుంటున్నాం. భారత్ మాతాకి ఇప్పుడు జరగకూడదని చెప్పి కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్లు ఎప్పుడు కూడా ఇండియా మీద పగబెట్టుతూనే ఉంటుంది. ఇలాంటి దుశ్చర్యలకి ఎప్పుడు కూడా పాకిస్తాన్లకి ఇంకా వ్యతిరేకంగా మన భారతీయులందరూ కలిసి పనిచేయాలి. భారత్ మాతాకి జై అనేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నిరంతరం ఉండాలి. మొన్న 26 మంది చనిపోయారు మన భారతీయులు, అందులోని అందరూ కూడా హిందువులు. ప్రత్యేకంగా ఈ టెర్రరిజాన్ని అంతం చేయాలి. భారతదేశం కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా కట్టుకొని మన భారతదేశం ఎప్పుడు కూడా శుభశిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. జై భారత్ మాతాకి. జరిగిన దుశ్చర్య యావత్ భారతదేశం కూడా ఏకకంఠమే ఖండిస్తున్నారు. నిజంగా ఇలాంటి దుశ్చర్యలు ఎప్పుడైనా సరే పాకిస్తాన్ చేయడానికి ముందుంటుంది. ఈ పాకిస్తాన్ మిలిటెంట్లే ఇది చేశారనడానికి ఎటువంటి ఇది లేదు. ఖబర్దార్ పాకిస్తాన్, మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ఇండియన్ ఆర్మీని టచ్ చేయండి, ఇండియన్ నేవీని టచ్ చేయండి. పిరికిపంత చర్యలు ఇవన్నీ కూడా మీకు దమ్ము ధైర్యం లేక ఏదో ఒక చల్లని ప్రదేశానికి యాత్రికులు వెళ్ళిన వాళ్ళకి ఎవరు అండదండ లేని టైంలో ఇండియన్ మిలిటరీ ఆర్మీ ఒక సైలెంట్ ప్రయత్నంలోని కుటుంబాలు తెలియని వారు కొట్టడం కాదు. దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్ మా ప్రధానమంత్రి కొట్టండి, మా మినిస్టర్ కొట్టండి, లేదా మా ఇండియన్ నేవీ కొట్టండి. అంతేగాని దమ్ము ధైర్యం లేక పిరికిపోయిన చర్యలు లేక కుటుంబాలు తెలియని పిల్లల మీద వాళ్ళ మీద టార్గెట్ చేసి మొగాళ్ళు కొట్టారు, హిందువులనే టార్గెట్ పెట్టుకుని మరి కొట్టారు. ఇది ఎంతకంటే అన్యాయం, ఇది ఎంత పిరికిపోయిన చర్య. యావత్ భారతదేశం కూడా ఏకకంఠంగా ఖండిస్తుంది. ఇలాగే ఈ భారత మాతకి జై నినాదాలతో ప్రపంచం అంతా మన భారతదేశం అంతా కూడా ఈరోజు భారతీయులంతా ఏకమై ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే
చనిపోయిన కుటుంబాలందరికీ కూడా మన భారతీయులందరి తరపున వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం. ఇంత మంచి కార్యక్రమాన్ని మన జింక్ గ్రౌండ్ లో వాకర్స్ గ్రౌండ్ అసోసియేషన్ లో ఏర్పాటు చేసినందుకు వారికి మరోసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటాం.